నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అనేక సార్లు మాకు భయం వస్తుంది, అవునా? అయితే ఎందుకు భయం వస్తుంది చెప్పు? మేము ఇక్కడ పాడతాం, నాకు భయమేలా. భయము అన్నది రేపేమవుతుంది, నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, నా భర్త ఎలా ఉంటాడు, నా భార్య ఎలా ఉంటాడు, అవునా? ఏదో ఒక రీతిగా భయము, నాకెంత అప్పు ఉంది, నన్ను ఎవరు ప్రేమిస్తారు, ఎవరు పట్టించుకుంటారు, అవునా? నేను వెళ్ళిపోతే నా కుటుంబం ఎలా ఉంటుంది, నా పిల్లలు ఏమవుతారు, ప్రతి విషయంలో భయపడుతున్నావు కదా. ఆయన వర్తమాన భవిష్యత్ కాల ముందున్న దేవుడు, అప్పుడున్న దేవుడు, ముందున్న దేవుడు. అయితే తన బిడ్డలనంతా ఎప్పుడు ఆయన తలగా ఉంచుతాడు తప్ప తోకగా ఉంచుడు. అందుకే యేసయ్య అంటాడు, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, నేను నీ తోడు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను యెహోవా యొద్ద విచారణ చెయ్యగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఏ విధంగా నీకు భయపడుతున్నావో దేవుడు చెప్తున్నాడు. విచారణ చాలా ఆలోచనలు ఉంటాయి. ముందుకెళ్ళంకే ఆమె అయిపోయేలా అయింది, ఇంతవరకు చాయిపోయేమిలే అన్నట్లలా ఇంకోటి ఎదురు ఉంటుంది. అయితే నువ్వు దేవుని దగ్గర వెళ్ళినప్పుడంట నీకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నీకు జవాబిస్తాడంట. అంటేమి, ఏది నీది భయపెడుస్తుందో దానికి దేవుడు ఆ భయాన్ని తీసివేసి దాని బదులుగా నీకు జవాబిస్తాడు. కాదు, అది జరగదు, ఇలాగవుతుంది నీకు మంది. హల్లెలూయా. అందుకే దేవుని యొద్ద విచారణ చేస్తే భక్తుడు నాకు ఉత్తరం ఇచ్చిను, ఉత్తరం దేవుడు జవాబిస్తాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఏది ఉన్నా సరే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వాటి నుండి తప్పించి నిన్ను విడిపించి దేవుడు ఆయన నీ తోడు ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ಮುಖములెన్నಡೂ ಲಜ್ಜೆಗಿಂಪಪೋವನು. ಯಾರಾದರೂ ಆತನ ಮುಖವನ್ನು ನೋಡುತ್ತಾರೋ ಅವರೆಂದಿಗೂ ಲಜ್ಜೆಗೊಳ್ಳುವುದಿಲ್ಲ, ಸೋತು ಹೋಗುವುದಿಲ್ಲ. ದೇವರ ಮುಖ ನೋಡಲಿಕ್ಕೆ, ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನೀನು ಬಯಸುವುದಾದರೆ ನಿನಗೆ ಸೋಲಿಲ್ಲ, ಸೋಲಿನ ಬದಲಾಗಿ ಜಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾನೆ ದೇವರು. ಎಷ್ಟೋ ಸಾರಿ ನಮಗೆ ಜಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಮನದಿಂದಲೇ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಇತ್ತು, ರಾಮ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇತ್ತು. ಆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋದಾಗ ಅಲ್ಲಿ ಸಹೋದರನ ಹೇಳ್ತಾನೆ, ಅವರು ರಚೆಮರಿಯಲ್ಲಿ ಡ್ರಾಮಾ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಡ್ರಾಮಾದಲ್ಲಿ ಏನಾಗಿದೆ, ಇವರೆಲ್ಲ ಕೂತ್ಕೊಂಡು, ಅವ್ರ ಜಾತಿಯವರೆಲ್ಲ ಕೂತ್ಕೊಂಡು ಪಂಚಾಯತ್ಗೆ ಹಾಕ್ಸಾರ. ಅವರೆಲ್ಲರೂ ವ್ಯಾಪಾರಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಒಬ್ಬನು ಮಾತ್ರ ಇದ್ದಾನೆ, ಅವನ್ನ ಹಿಡ್ಕೊಂಡು ಪಂಚಾಯತ್ ಎಲ್ಲರೂ ಕುಂತ್ಬಿಟ್ಟಿದ್ದಾರಂತೆ. ಅವ್ರು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅದು ಕೇಳಬೇಕಂತ ಅವ್ರದ್ರಲ್ಲಿ. ಇದು ನಮ್ಮ ಜೀವನ, ಇದೇ ನಮ್ಮ ವೃತ್ತಿ. ಆದರೆ ನೀವೇನು ಮಾಡಿದ್ರಿ, ನಮ್ಮ వ్యాపాರಕ್ಕೆ అడ్డి ಮಾಡಿದ್ರಲ್ಲ. ನಾವು జీవన ಮಾಡ್ಕೊಂಡು ఏదో వృత్తి చేసుకొని బతుకుతుంటిమి, మీరు అడ్డుకు చేసి ఏదో చెప్పేసి ఇప్పుడు అందరూ చూసి ఇప్పుడు ఏమనుకోండి, నమ్ముతారా మమ్మల్ని? మరి మేము చెప్పాలా, ఎట్లా బతకాలా, ఎట్లా చేస్తారు మీరు అంతంటే ఆ ఒక పిల్లోడికి భయం వచ్చిందంట. భయం వచ్చే అతను ఇప్పుడు నన్ను ఒక్కడే ఉన్నాను అనుకొని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేశాడంట. ప్రభా, నాకు నువ్వు సాయం చేయి, నువ్వు రావచ్చి మాట్లాడు వాళ్ళతో, నేను కాదు అయ్యా నువ్వే రావాలని ప్రార్థన చేసుకున్నాడంట. చేసుకొని ధైర్యంతో దేవుని మీద ఆధారపడి వెళ్ళాడంట, నిలబడ్డాడంట.
అది ఏమవుతుందో తెలియదు కానీ నిమ్మళమైపోయిందంట. వాళ్ళు అన్నారంటే ఇంకొకసారి ఇలాంటివి చేయొద్దండి, మాకు వ్యాపారం మీద అవుతుంది, అల్లుడు చేయొద్దు అని సమాధానం చెప్పి పంపించేస్తున్నారంట. హల్లెలూయా. అది పెద్ద గొడవ అవ్వాల్సింది. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే దేవుని ఉన్నాడు భయం వచ్చింది, ఈ పిల్లోడు కూడా ఏం చేస్తారప్ప, తీసేసినాము. ఇప్పుడు రుజువు కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వేస్తున్నారు. మేము డిలీట్ చేసి పడేసిన కూడా డ్రామా ఆడింది, వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టుకునే దాన్ని ఆధారం చేసుకొని భయపట్టిస్తున్నారు. అయితే పంచాయతీలో దేవుడు ముందుండి భయం కలిగిన ప్రతిదీ తప్పించి జవాబిచ్చి మరి ధైర్యంగా నిబ్బరంగా తల ఎత్తి తిరిగేటట్లు దేవుడు పెట్టినాడు. అవును, మనము ఆయన తట్టు చూడినప్పుడు వారి ముఖం ఎన్నటికీ లజ్జగింపబోదు. అవునా, నువ్వు దేవునితో ఉండిపో, దేవుడు ప్రతిదీ సహాయం చేస్తాడు, ప్రతిదీ సహాయం చేస్తాడు. రాజు అయిన దావీదు తనకేమి తక్కువ లేకున్నా కూడా నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడుంది వస్తుంది, యెహోవాయే నా సహాయకుడు, యెహోవాయే నా సహాయకుడు, యెహోవాయే నాకు జవాబిచ్చేవాడు, ఆస్వాదించేవాడు దేవుడే. అవును, ఎప్పుడు ఎంత ఉంది అని వాటి మీద నువ్వు అతిశయించి తల మీద గొప్ప కిరీటం పెట్టుకొని తిరగొద్దు. అవును, కిరీటం అంటే గర్వం, నాకేం తక్కువ, ఇదంతా ఉంది కాదు. అంత గొప్పగా ఉన్న రాజైన సింహాసనం ఎక్కించిన దావీదు ఆయన ఏం చేశాడు, దీనులని తగ్గించి ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడంట. అందుకే ఆయన మొరబెట్టినప్పుడు దావీదుని ప్రతి కొండలతో ఆయన సహాయం నీవే అవును, దేవుడు సహాయం చేసేవాడు. పక్కన వారు చెప్పండి, దేవుడు సహాయం చేసేవాడు. అనేక మార్లు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించును. హల్లెలూయా. ఈ దీనుడు, దరిద్రులు, బాధలు ఉన్నవారు, దుఃఖములు ఉన్నవారు, వ్యాధులు ఉన్నవారు ఎవరైనా సరే దేవునికి మొరపెడితే నీకు కలిగిన శ్రమలన్నిటిలో తప్పించేవాడు ఎవరైనా ఉన్నారంటే నువ్వు అనుకుంటావు మనుషుల మీద ఆశ్రయించుకో, నాకు ఆ వ్యక్తి ఉన్నాడు, నాకు ఈ రాజకీయ వ్యక్తి ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా ఉన్నాడు, అల్లున్నాడు, ఎవడు నీ సాయానికి రాడు. వచ్చే వ్యక్తి ఏకైక ఉన్నారంటే నిన్ను చేయి విడిచినప్పుడు లేవలెత్తి యేసు ప్రభువు, ఆయన దగ్గర వెళ్ళి నువ్వు కన్నీళ్లు కారిస్తే చాలు, నీ ప్రశ్నకు జవాబు వెంటనే. అవునా, కత్తిని పట్టుకున్న చేతిలో పూలు దండ ఇచ్చే చేతులుగా మార్చేది దేవుడు ఒక్కడే. శ్రమలన్నిటిలో నుండి ఏదైనా శ్రమ అయినా ఎంత పెద్దది ఉన్నా, అయ్యా ఇది నాకు కాదు ఎలాగ తెలీదు, అయితే దేవుడు ఏం చేస్తాడు, వాటిలోనే విడిపిస్తాడు. అయ్యో ఒకప్పుడు దీని కొరకు నేను ఎంత ఇదో ఉంటాను కదా, అయితే దేవుడు ఏం చేశాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయడానికి బైబిల్ ఏం చెప్తుందో అది రుజువు. ఎవరు సహాయం చేయడానికి శక్తిమంతులు కాదు. ఎవరన్నా చేస్తున్నారు ఒకరంటే యేసయ్య ఒక్కడే. ప్రతి స్థితిలో ఆదుకునే దేవుడు, జాబ్ ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, నీ దుఃఖానికి నీ ఒక శ్రమానికి విడిపించి సంతోషాన్ని కలిగించే దేవుడు ఒక్కడే. హల్లెలూయా.